100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఇది విచిత్రమైన సంఘటనే. యాక్చువల్లీ జనరల్లీ అంటే ఎప్పుడైతే ఒక డిపార్ట్మెంట్ మీద కోపం వస్తుందో అప్పుడు మరిగా రివర్స్ కాకపోతే వింటలేరు అనేదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. అది మన దగ్గర కాదనుకోండి, ఇది కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది చామరాజనగర్ జిల్లాలో జరిగింది. యాక్చువల్లీ మీరు చూస్తుంది జనరల్లీ ఈ బోన్ ఏదైతే ఉంటుందో క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో, అంటే పులి అనుకోండి లేకపోతే చిరుత అనుకోండి, ఇట్లా బంధించేటందుకు యూజ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివి బోన్స్ అన్నిటిని కూడా. అందులో ఏం చేస్తారు అని అంటే వాటికి ఎరవేయడానికి లోపల ఏదో ఒకటి అంటే మేకనో లేకపోతే ఇంకో దాన్నో పెట్టేసి ఇట్లా క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పట్టుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో దగ్గరలో ఉన్నటువంటి విలేజ్లో తరచుగా ఒక పులి సంచరిస్తూ ఉందట. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు జనరల్లీ, వీళ్ళైతే బంధించడానికి లేదు, ఇక పోనీ ట్రై చేద్దామన్నా కూడా అది ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. దీంతో అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు వచ్చిండ్రు, బోన్ని ఏర్పాటు చేసిన తర్వాత అది ఎంతకీ పులి చిక్కడం లేదు. దాదాపుగా 1-2 నెలలు అవుతుందట. ఇప్పుడు విలేజ్లలో వాళ్ళ పని ఏంది, కూలీ పని చేసుకోవాలా లేదంటే వ్యవసాయానికి పోవాలా, వాళ్ళకి ఏదో ఒక పని, ఇంట్లోనే కూర్చోలేరు కదా, ఎంతసేపు అని ఇంట్లో కూర్చుంటారు. ఆ పులిని బంధిస్తలేరు. ఎన్ని రోజులని మేము భయపడకుండా బయటకు వెళ్లకుండా మేము ఏం పనులు చేసుకోకుండా ఎట్లా ఉండాలి, అటవీ శాఖ అధికారులు మీరు పట్టించుకోరా అని ఎన్నిసార్లు పోయి ఎంతమంది విన్నవించుకున్నా ఇక్కడ తిరిగింది, ఈరోజు ఇక్కడ కనబడింది అనగానే అక్కడ తీసుకొచ్చి బోన్ పెట్టాలి, దాని తర్వాత ఏరవేయడానికి అక్కడ ఏదో ఒకటి కట్టేయాలి, ఆ తర్వాత పులి పడ్డది లేదు చేసింది లేదు. ఇట్లా 1.5 నుంచి 2 నెలల పాటు ఇదే తంతు. అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అట్లా కాదు, ఇక ఈ జంతువులు వీటిని కాదు, ఇక అటవీ శాఖ అధికారులని ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు కదా, చలో మిమ్మల్నే బోన్లేస్తాం, మిమ్మల్నే బోన్ల బంధిస్తాం, పులి ఎట్లా రాదో చూస్తామని దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో కోపంతో ఈ అటవీ శాఖ అధికారులని బోన్లో వేసేసి తాళమేశారు. నిజంగా అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో. ఇప్పుడు ఎవరికైనా సరే ఈ ఇన్సిడెంట్ గురించి పాపం ఆ అధికారుల తప్పేమన్నా ఉన్నదా అంటే, ఇప్పుడు బోన్లో పులి చిక్కలేదు అని అంటే వాళ్ళ మిస్టేక్ ఏమన్నా ఉంది అని అంటే వాళ్ళ మిస్టేక్ కూడా ఏమీ లేదు. ఆ పులి చాలా అంటే చాలా చాకచక్యంగా తప్పించుకుంటుంది అనేదే లెక్క. కానీ ఇంకెన్ని రోజులు అట్లుండాలా? ఇప్పుడు గ్రామస్తుల బాధ కూడా పట్టించుకోవాలి కదా. వాళ్ళు ఏ పని చేయకుండా రోజు డప్పు దండోరా వేసి మీరు బయటికి రావద్దు, పులి మీ చుట్టుపక్కలే తిరుగుతుంది, అటవీలోకి వెళ్ళొద్దు, మీరు పనిలోకి వెళ్ళొద్దు, కూలీకి వెళ్ళొద్దు, వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళొద్దు, ఇట్లా వాళ్ళు రోజు ఇట్లనే 1.5 నుంచి 2 నెలల పాటు చూసిండ్రు. ఎంతకని ఒప్పుకుంటుంది? పులిని బంధిస్తే ఖతం అక్కడికే అయిపోతుంది, మీరు బంధిస్తలేరు కాబట్టి ఇట్లా కాదు, మీరు ఎన్నిసార్లు చెప్పినా అంత సీరియస్గా తీసుకుంటలేరు, పట్టించుకుంటలేరు, మీరు ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మిమ్మల్నే బోన్లు వేసేస్తామని ఈ అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మంచిగా వచ్చిన తర్వాత వాళ్ళనే తీసుకుపోయి బోన్లు వేసేసారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ వార్తగా మారిపోయింది. ఎందుకంటే అవును మరి ఇప్పుడు అధికారులు ఎందుకున్నారు? అటవీ శాఖ అధికారులు ఉన్నదే అందుకు కదా, చాకచక్యంగా పట్టుకోవడానికే కదా, మిమ్మల్ని నియమించిందే అందుకు. అటవీని కాపాడాలా, అట్లాగే జంతువుల్ని కాపాడాలా, అట్లనే ప్రజల్ని కూడా కాపాడాలా. మరి ఈ మూడిట్లో ఏది నిర్లక్ష్యం వహించినా కూడా అటవీ శాఖ అధికారులను డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు. అందులో భాగంగానే ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. కానీ నిజంగా మీ అభిప్రాయం ఏంది? ఇక్కడ తప్పు ఎవరిది? ఇప్పుడు పులి బోన్లో చిక్కలేదు, కోపంతో గ్రామస్తులు తీసుకుపోయి ఈ అటవీ శాఖ అధికారులనే బోన్లేసి తాళం వేసిర్రు. ఇక్కడ తప్పు ఎవరిది? నిజంగా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేకపోతే గ్రామస్తులు ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు